హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ రవ్వ లడ్డు స్మూత్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీలో పట్టుకుందాం. ఇలా చూడండి, ఒక 3 యాలకులు తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ మిక్సీలోది తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. తర్వాత మనం కొంచెం బొంబాయి రవ్వ తీసుకుందాం. నేను అన్నీ నా ఓన్గా తీసుకున్నాను, ఏది కొలత కొద్ది తీసుకోలేదు. ఇలా తీసుకోవడం వల్ల కూడా బాగానే వస్తుంది రవ్వ లడ్డు. ఇందులో కొంచెం షుగర్, కొన్ని పాలు యాడ్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకున్నాక కొన్ని కిస్మిస్లు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయాక అంటే నెయ్యి ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 3 స్పూన్స్ తీసేయడం వల్ల మా పిల్లలకు పడదని నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చూడండి, కిస్మిస్లు ఇలా వేగిపోయాక, ఇలా పూర్తిగా వేగిపోయాక మనం తీసుకున్న కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక మనం తీసుకున్న బొంబాయి రవ్వ ఇందులో యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని నేను నా ఓన్గానే తీసుకున్నాను, అందాజ కొద్ది తీసుకున్నాను. నేను ఇంత క్వాంటిటీ అని ఏం తీసుకోలేదండి. కొలతతోనే తీసుకోకపోయినా రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా రవ్వ కొబ్బరి తురుము పూర్తిగా ఇలా కొంచెం రెడ్గా వేపుకొని పచ్చి వాసన వెళ్ళే వరకు వేపుకొని ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ మన అందాజ కొద్దే వేసుకుంటే సరిపోతుందండి. నేను ఒక గ్లాస్ షుగర్ తీసుకొని నాకు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక పావు వంతు గ్లాస్ తీసుకొని యాడ్ చేసుకున్నాను. షుగర్ మనకు తెలిసిపోతుందండి. షుగర్ దానికి తగ్గట్టు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ వేసాక స్లోగా హీట్కి షుగర్ కరగడం జరుగుతుంది. ఇలా కరిగాక చూడండి పూర్తిగా అలా మిక్స్ అయిపోతుంది. నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే పావు వంతు షుగర్ నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. తెలిసిపోతుంది షుగర్ క్వాంటిటీ, రవ్వ కొబ్బరి క్వాంటిటీ తెలిసిపోతుంది. అది పూర్తిగా బరాబర్ మిక్స్గా కలిసిపోతే అది మనకు షుగర్ సరిపోయిందని అర్థం. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది స్లోగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఇది కరగడం వల్ల పూర్తిగా ముద్దకు వస్తుంది. ఇలా ముద్దకు రావడం వల్ల లడ్డు ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. మనం తీసుకున్న పాలు ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా ముద్దకు రావడం జరుగుతుంది. లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఈజీగా అవుతుంది. చూడండి ఎంత బాగా ముద్దకు వస్తుందో. ఇలా పూర్తిగా మెత్తబడిపోయాక మనం తీసుకున్న షుగర్ మొత్తం ఇలా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయాక స్లిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. చూడండి పూర్తిగా ఇలా ముద్దకు రావాలి. ఇలా ముద్దకు వచ్చాక చూడండి, నేను చూపిస్తున్నాను. చూపించే విధంగా మీరు ట్రై చేయండి. ఇలా స్లిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేయాలి. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చేత్తో పట్టుకుంటే అది లడ్డు లాగా రావాలి. అప్పుడే మనం ఈ ప్రాసెస్ అయిందని దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చేత్తో కొంచెం వాటర్ తడుపుకుంటూ దీనిని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు. నేను చూపించే విధంగా మీరు ట్రై చేయండి. చూడండి, వాటర్ ఇలా చేయికి పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చూడండి, వాటర్ ఇలా చేయికి పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చిన్న చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. అన్ని లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ. మీకు కావాలంటే ఇందులో మీరు కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి చేతికి రాసుకుంటూ కూడా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నెయ్యి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.